ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మలను కాపాడి రక్షించి ప్రభువా మరొక సాయంకాల వేళలో నీ పాదాల చెంతకు నడిపినందుకు స్తోత్రం. ఎందరెందరికో ఈ యొక్క అవకాశం లేక అయ్యా మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయమని ప్రార్థిస్తూ, మాట్లాడేది నేను కాదు నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరు. కుడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాటను పాడుకుందాం. నిన్నే నిన్నే నే నమ్ముకున్నా, నిన్నే నమ్ముకున్నానే, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. కన్నులో కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములేందరూ నన్ను కొట్టినా. కామాత్ములేందరూ నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. చేయని నేరములంతా కట్టినా, చేత కాని వాడనాన్ని చిదరించినా. చేయని నేరములంతా కట్టినా, చేతగాని వాడనాన్ని చిదరించినా. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చచ్చినా. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చచ్చినా. చెలిమే చితికి నన్ను చచ్చినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా,
నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడి బోబోకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన వాటిలో మరి కోపము ఒకటి, సోమరితనం ఒకటి, పసివానితనం ఒకటి, మతి స్థిమితం లేకపోతే కులపిచ్చి, మతపిచ్చి, కులపిచ్చి, ఇవన్నీ కూడా మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనము కోపము మనిషిని పాడు చేస్తుంది, ప్రమాదములో పడివేస్తుంది మనిషి జీవితాలను. కోపం, మనిషి కోపము. 37వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ కీర్తనలు 37, దావీదు రాసిన కీర్తన 37 8వ వచనం. కోపము మనల కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడునకే కారణం. కోపము మానుము. వాక్యము మనకు చెప్తుంది, కోపముతో ఉన్నావా తగ్గించుకో. కోపము పనికిరాదు. ఆవేశము, కోపము ఇవన్నీ ఏవి కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. మనుషుల జీవితాలను పాడు చేస్తున్నాయి. కోపం ద్వారా, ఆవేశము ద్వారా ఏదైనా విషయాన్ని ఆలోచన చేసే విధానం నుంచి తప్పించుకొని కోపము, ఆగ్రహంలోనికి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అక్కడ మనము చూడగలుగుతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. కోపముతో కూడిన ఆగ్రహం, ఆ నిమిషపాటు, క్షణపాటు ఏం జరుగుతుందో ఊహించము. ఆ కోపం వలన చేతికి ఏది దొరికితే, ఆ చేతికి ఏది దొరికినా దానితో మనము బాధడానికి వెళ్తాం. తగలరాని చోటులో తలకు తగిలినా, ఎక్కడైనా తగిలినప్పుడు పెద్ద ప్రమాదం. ఆ మనిషి చనిపోవడము, దాని ద్వారా ఈ మనిషి జైలుకు వెళ్ళటము, అనేకమైన కోపానికి తగ్గ కారణాలు వస్తూ ఉంటాయి. కోపము, ఆగ్రహమును విడిచిపెట్టు. ఈరోజు క్షణిక ఆవేశం, క్షణిక కోపం, ఆ నిమిషము తట్టుకోలేని కోపము ద్వారా అనేకులు జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. ఏమంటే అలా కోపం వచ్చేసింది, ఏం చేయాలో తోచక కొట్టేసింది. అలా కోపం వచ్చింది, నా తల్లిని తండ్రిని మీద నేను దురుసుగా వారిని ఒక నెట్టాను, గోడకు తగిలి చనిపోయాను. ఆ క్షణపాటు జరిగిన కోపము భయంకర. ఆగ్రహమును విడిచిపెట్టాలి. వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్న మనలో కోపము ఉండకూడదు. ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీకు కీడునకే కారణమగు. అయితే ఇదే అధ్యాయంలో మరి మొదటి నుంచి మనం చూసినట్లయితే, చెడ్డవాణి చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవాని చూసి మత్సర పడకము. వారు గడ్డి వాలే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. కోపం వచ్చిన వాడిని మనము వాడికి అంత వస్తే మనకి ఎంత వచ్చిందా అని దాంట్లో వెళ్ళకుండా వ్యసన పడకు. వాని పరిస్థితి ఏందో 2వ వచనంలో క్లియర్గా చెప్పారు. అలాంటి వాని పరిస్థితి ఏంటంటే, వాడు గడ్డి వలె త్వరగా ఎండిపోవును, ప్రమాదములో పడిపోవును, పచ్చని కూర వలె వాడిపోవును. వాడు సాయంకాలం అయ్యే వరకు పచ్చని కూర తెంపి పెడితే ఏమైపోతుంది అనేది వాడిపోతుంది. ఎలా వాడిపోతుందో కూడా మనకు అర్థం కాదు.
ముదురు పట్టినట్టు అయిపోతుంది ఆకు. వాడి జీవితం అలాంటిదే. కోపశక్తిలో ఉన్న వాడి యొక్క జీవితం విషయం వాక్యం సెలవిస్తుంది. మరి వాడు యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. అటువంటి వాళ్ళు మనమంట యెహోవా యందు నమ్మిక ఉంచాలంట. కోపమును విడిచిపెట్టి, ఆగ్రహమును విడిచిపెట్టి మనలో ఉండాల్సింది ఏంటట? యెహోవా యందు నమ్మిక ఉంచాలట. మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చు. యెహోవా వలన సంతోషముని కలిగినప్పుడు నీకున్న కోరికలు కానీ నీ హృదయ వాంఛలు ఏమి కలిగి ఉన్నావో రహస్యంగా చూచుచున్న నీ దేవుడు వాటిని నిన్ను పరిశోధించి పరీక్షించి వాటిని నీ హృదయంలో తీరుస్తాడట. హల్లెలూయా. అందుకే యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగించు. కోపం విడిచిపెట్టు, ఆగ్రహం విడిచిపెట్టు. అయ్యా, ఈ స్థితిలో నేను జీవించాలి అనుకుంటున్నా, ఈ స్థితిలో నా కుటుంబాన్ని ఇలా జీవించాలి అనుకుంటున్నా, నీ సన్నిధిలో అగ్గుపడాలి అనుకుంటున్నా. దాని ద్వారా నీ హృదయంలో సంతోషమే కలుగుతుంది, కానీ వ్యసనం ఉండదు. కాబట్టి ఇక్కడ నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నీ కార్యములు గంభీర, నీదు క్రియలు ఆశ్చర్యము కదా. నీ నామమును కీర్తింతును, నీకు ఎంత చక్కటి పాట. నీ నామమును నీకు నమస్కరించెదను యెహోవా. పాట. ఆయన నామము నమ్ముకొని ఆయన కార్యములను నెరవేరుస్తాడు. ఆయన నామం అందు విశ్వాసం వచ్చిన ఎడల మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కోపాన్ని విడిచిపెట్టి ఆగ్రహాన్ని అణిచివేయి. అప్పుడు నువ్వు శాంతికరమైన జలముల యొద్దని ఉంటావు. నీ మార్గంలో నువ్వు యెహోవాకు అప్పచెప్పు. నీకున్న కోపాన్ని ఆగ్రహాన్ని అణిచివేసి దేవుని మార్గంలో నడుచడానికి నువ్వు ఇష్టపడు. అప్పుడు ఆయన నీ నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చాడు. ఆయన వెలుగు వల్ల నీ నీతిని, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషతను వెల్లడిపరచు. యెహోవా ఎదుట మౌనముగా ఉండక ఆయన కొరకు కనిపెట్టుకొనము. మౌనంగా ఉండటానికి వీల్లేదు. దేవుడు మనకు అప్పచెప్పిన పని తూచా తప్పక చేయటానికి ముందుకు నడుస్తూనే ఉండాలి తప్ప మౌనంగా ఉండటానికి వీలు లేదు. ప్రతి మానవాళి పట్ల, ప్రతి మానవుని పట్ల ఆయన ప్రణాళిక ఉంది. మౌనంగా ఉండటానికి లేదు. నాకేం పట్టింది, నేను ఎందుకు చేయాలి అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ అంటున్న మాట, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన కొరకే కనిపెడుతున్నాను. ఆయన ఆలోచన విధానం మన పట్ల నెరవేర్పుగా ఉండాలి. నెరవేర్పుగా. హల్లెలూయా. ఇంకేమంటాడు? తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వానిని చూచి మత్సర పడకు అని అప్పుడు అంటున్నాడు. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీకు కీడునకే కారణము. కీడు చేయువాడు నిర్మూలమగుతాడు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వాతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోపాన్ని, ఆగ్రహాన్ని విడిచిపెడితే యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు, వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారట. ఎక్కడ పోయినా మంచితనమే వాళ్ళు. ముక్కు మొక్కను తెలియని వాళ్ళు కూడా వీరికి పరిచయం అవుతారు. అలా దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఎక్కడ పోయినా వారి యొక్క ప్రణాళిక ఉంటుంది. అంతేకాక సోమరితనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం.
బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. నిజమే, ఈరోజు బద్ధం పని ఎందుకులే, నాకెందుకులే, సోమరితనం, నేను ఎందుకు వెళ్ళాలి. ఈ బద్ధకం అనేది మనిషిని నిస్పృహలోకి తీసుకుని వెళ్తాం. బద్ధకం, సోమరితనం, మనిషి సోమరితనంలో మరి ప్రమాదకరమైన దాంట్లో అలవాట్లో ఇదొకటి సోమరితనం. వాడు ముందుకు ఎదగలేకపోతున్నాడు. ఈ సోమరితనం ద్వారా ముందుకు ఎదగలేక సోమరితనంగా జీవించినప్పుడు వాడు ఎదగడు. అందుకే ఇక్కడ 4వ వచనంలో అంటది, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. నువ్వు చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. అది ఏ పనైనా సరే, దేవుని పని కానీ, నీవు ఆఫీస్ పని కానీ, అది ఏ పనైనా శ్రద్ధ అనేది ఉండాలి మన మీద. శ్రద్ధ కలిగిన వాడు ముందుకు వెళ్తాడు. సోమరితనం వాళ్ళలో నుంచి తీసివేసి జీవితాలను పాడు చేసే సోమరితనానికి దూరం అయితే, వాడు శ్రద్ధ అనేది వాడి మనసులో ఉంటే వాడు నిజంగానే పైకి ఎదుగుతాడు. వాడు సంపదనలో ముందుకుంటాడు. వాడి శ్రద్ధ ఉన్నతమైన ప్లేస్లో నిలబెడుతుంది. హల్లెలూయా. ఆ శ్రద్ధ మనకి ప్రమోషన్ వస్తుంది. వారి శ్రద్ధ వారి కుటుంబాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అంత శ్రద్ధ కలిగి జీవించాలి. పట్టుదల ఉండాలి శ్రద్ధ పట్ల. ఈ దాన్ని నేను పట్టుకున్నానంటే దీన్ని విడిచిపెట్టేదే లేదు. ఆ శ్రద్ధతో దాన్ని మనం వశపరుచుకోవాలి. దేవుని యొద్ద ఈ పట్టుదలతో ప్రార్థన చేసి ఇది నేను సంపాదించుకుంటా. ఆ శ్రద్ధ ఉండాలి, ఆ నమ్మకం మనలో ఉండాలి. అంతేకాని మరి బద్ధకం, నేనెందుకు చేయాలి, మా ఇంట్లో ఎవరో చేస్తారులే, ప్రార్థనకు రా, కూడికకు రా, నాకెందుకు. వీళ్ళు శ్రద్ధ లేదు, ఎదుగుదల ఇష్టపడట్లేదు, దేవుని యందు నమ్మకం. అందుకే వాడు ఏమైపోతాడు, అత్యంత ప్రమాదకరమైన అలవాట్లో ఈ యొక్క బద్ధకం వాడిని పట్టి పీడిస్తుంది. బద్ధకం అనేది పట్టి పీడిస్తుంది. వాడిని ఎదగలేకపోతున్నాడు. దానివల్ల దేవుని సన్నిధికి నడిపింపబడలేకపోతున్నాడు. వాడు వెనకంజలో ఉన్నాడు, 4 అడుగులు ముందుకు రాలేకపోతున్నాడు. వానితో పాటు వాని కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకొని రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ బద్ధకం కుటుంబం అంతా కూడా ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో ఎదుగుదల లేకుండా చేస్తుంది ఆ బద్ధకం. కాబట్టి ఆ యొక్క బంధకము పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఒకవేళ ఆత్మీయ శ్రద్ధ నీలో ఉంటే కుటుంబం అంతా కూడా ఆత్మీయలో ఎదుగుతుంది. అప్పుడు కుటుంబం ఉన్నతంగా ఎదుగుతూ ఉంది. సోమరితనము కుటుంబాన్ని ప్రభుత్వం చేయదు. అలవాటు కూడా అదొక అత్యంత ప్రమాదకరమైన అలవాటు. దానిలో నుంచి బయటికి రావాలి. ఇంకా 5వదిగా మరి 3వది గమనిస్తే పసివానితనము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును నరహత్య కలహము కపటము వైర్యమును వాటితో నిండిన వారై. అంతే ఇక్కడ చెప్తున్న శ్రద్ధగా పసివానితనం, ఈ కపటం, మరి అటివాడు సమస్తమైన దుర్నీతి అంట. మొదటిది. 2వది ఏంటంట, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని. మరి 1, 2, 3, 4, 5 నరహత్య, కలహము, కపటము, వైర్యము. ఇవన్నీ కూడా మనిషిని ఎదగకుండా చేస్తాయి. ఈ యొక్క పెద్ద ప్రమాదకరమైన జబ్బులు ఇవి. మనిషి మరి దుర్నీతి,
అంతేకాకుండా దుష్టత్వము, ములాడువారు లోభము, కిందివి కూడా అన్ని ఈర్ష్య, మరి అంతేకాకుండా ఈర్ష్యతమును ఆ. నిండుకొని మత్సరమును, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటిలో నిండిన వారు. అటు వాళ్ళు ఎలా ఎలా పైకి వస్తారు? అపవాదులు, కొండగాళ్ళు, అపవాదులు, దేవదూషలు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు కవియదేము, అవిధేయము, అవివేకులను, మాట తప్పువారు, అనురాగరహితులను, నిరార్థులు ఉండి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమును తగిన వారు కాదు. దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటి అభ్యసించు వారితో సంతోషముగా సంబంధించుచున్నారు. వీళ్ళు దురాలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారి దగ్గరనే స్నేహం, అటువంటి వారి దగ్గరనే స్నేహితం. దుష్టత్వం వారి దగ్గర, దుర్మార్గుల దగ్గర, అత్యంత ప్రమాదకరమైన వారితో, అటువంటి వ్యసనాలతో, ఈ జాబితా అంతా కూడా నిండిన వారితో స్నేహము కలిగి ఉంటారు. వారిలో ఎదుగుదల ఎప్పుడు వస్తుంది? రాదు. వారు దేవునిలో ఎదగలేరు, ప్రార్థనలో ఎదగలేరు, వాక్యం చదువుట్లో ఎదగలేరు, మరి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడరు. భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఏ పరిస్థితిలో ప్రభావం మనం నిల్చున్నామో చూసుకోవాలి. ఎలాంటి ప్రాంతంలో మనం ఉంటున్నాం, ఎవరి సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం, ఎవరు మన చుట్టూరుగా ఉన్నారో పరీక్షించుకోవాలి, దాన్ని సరిచేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవాలి. మనుషుల జీవితాలను పాడు చేసి ప్రతి క్రియల్లో నుంచి దూరం అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులను పాడు చేసే వ్యసనాలు, ఆ మూర్ఖులు, ఆ దుష్టులు, దుష్టత్తులు, లోబులు, మరి కలహము పుట్టించేవారు, కపటమాడేవారు, వైరములు రేపేవారు, భయంకరమైన కొండెగాళ్ళు, అంతేకాదు అపవాదులు, వీరి మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. ప్రశ్నించుకో, పరీక్షించుకో, తెలుసుకో. మనుషుల జీవితాలను పాడు చేసే ఈ క్రియలో బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఇవన్నీ ఉంటాయి. మనిషిని పాడు చేసే దాంట్లో మరి దాంట్లో మూడవది మత పిచ్చి, కుల పిచ్చి. దీంట్లో ఉన్న కూడా మనిషి జీవితాలను పాడు చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. ఎక్కడి నుంచి అంట? సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని ఆలోచన కాలము వచ్చుచున్నది. వారిని ఎక్కడి నుంచి పంపిస్తారట? సమాజ మందిరముల నుంచి. మరి చంపి ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయువాడని అనుకొను కాలము వచ్చుచున్నది. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. ఈ రోజుల్లో మత పిచ్చి. అలాంటి వారి పైన దేవుని కాలము సమీపించి ఉన్నది. వస్తుంది. గొప్ప క్రియ ద్వారా బయలుపరచడానికి, వారి మధ్య దేవుని కార్యాలు నెరవేర్చడానికి వస్తుంది. ఈ మత పిచ్చి, కుల పిచ్చి, ఈ గజ్జిపోవడానికి దేవుడు అటువంటి వారిని వాడుకుంటాడు. సమాజ మందిరముల నుండి వెలివేస్తాడు. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేరు కనుక ఇలాగూ చేయుదురు. చూసినాడా? తండ్రినైనను క్రీస్తునైనను వారు తెలుసుకోలేరు కాబట్టి కార్యాలు జరుగుతాయి. వారు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితిలో ఉంటున్న మనము
మనిషి జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన ఈ అలవాట్లలో మనం ఉన్నంత వరకు మనం ఎదగలేము. చివరిగా అసూయ. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూష మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ అత్యంత మనిషి జీవితాన్ని పాడు చేసే ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో నుంచి, వాటిలో ఏంటి అంట, సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. అందుకే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు చూసుకో, ఎలా ఉన్నావు? నాలో ఈ దుష్టత్వం ఉన్నదా, దూషణ ఉన్నదా, కపటం ఉన్నదా, వేషధారణ ఉన్నదా, అసూయ ఉన్నదా? ఇవన్నీ చూసుకొని వీటిని మానుకో. అప్పుడు మనిషి జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన ఈ అలవాట్లు మనలో ఉంటే తీసివేస్తేనే దేవుని ఎదుట నువ్వు నిలబడగలుగుతావు. దేవుని ఎదుట నువ్వు నిలవలగలుగుతావు. దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతావు. అందుకే ఏమంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి. అప్పుడే తల్లి గర్భం నుంచి వచ్చిన కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలా పసిపాప వలె ఉంటారో వ్యక్తిగత జీవితం అలా ఉండాలట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఎంత పై వయసు ఉన్నా, 50 ఉన్నా, 60 ఉన్నా, 30 ఉన్నా, 40 ఉన్నా, ఏ వయసులో నువ్వు ఉన్నా, నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలట, క్రొత్తగా జన్మించిన శిశువును పోలినదై ఉండాలట. నాకేంటి ఇప్పుడు 60 వయసు వచ్చింది కదా, నేను ముసలి అనుకోకు మాకు. అప్పుడైనా సరే దేవుడు నీ ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. నువ్వు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా నీ ఆత్మీయ నేత్రాలు తెరవకపోతే నీవు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు వేస్ట్. ఆ సమయంలో నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదురు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యము ద్వారా దినదినము నూతన ఎదుగుదల. పసిపిల్లలు ఎదిగినట్టుగా వారికి ఏదైనా కావాలో అది తినిపిస్తూ వారి యొక్క ఎదుగుదలను చూస్తాం కదా, అదే రీతిగా పసిపిల్లల ఆత్మీయ పసిపిల్లలుగా ఉన్న మనము దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ తెలుసుకొని దినదినము ఎదుగుదల అలా మనకు కలగాలట. హల్లెలూయా. చాలా చక్కటి మాటలు, చాలా చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం. మరి ఆ యొక్క స్థితి, క్రొత్తగా జన్మించిన స్థితి నీవు కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దుష్టత్వం ఉన్నదా, కపటం ఉన్నదా, వేషధారణతో అసూయతో దూషణ మాటలతో భయంకరమైన పరిస్థితులను జీవిస్తున్నావా? వాటికి పులి స్టాప్ పెట్టు. దేవుని ఉచితమైన మహాకృప మనకు తోడై ఉంటుంది. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ప్రభాదయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన. ప్రభు ఎలాంటి వాడంట? దయాళుడు. మీరు రుచి చూచిన ఎడల. యేసుక్రీస్తును నువ్వు నమ్ముకుంటున్నావా, అమ్ముకుంటున్నావా ప్రశ్నించుకో. ఆయనను రుచి చూస్తున్నప్పుడు ఇవి నీ జీవితంలో ఉండకూడదు. ప్రభువును నువ్వు రుచి చూసినావు, దయాళుడని, కరుణా సంపన్నుడని, రక్షకుడని, అభిషేకుడని, రక్షించువాడని, దయాకరుడు, ప్రతి నువ్వు దయాళుడమని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఈ సమస్తమైన వాటిని నువ్వేం చేయాలి? నిర్మూలపరచాలి, నీలో నుంచి త్రిసివేయాలి. వాక్యం సెలవిస్తుంది.
వాక్యమనగా దేవుడు. ఆ వాక్యమే శరీరధారియే కృప సత్యముతో మన మధ్య నివసిస్తున్నాయి. కాబట్టి వాక్యాన్ని వింటున్నా నీవు వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ప్రభు దయాళుడని ఎప్పుడైతే రుచి చూసామో ఆయన ఎలా జీవించాలి, ఆయన ఎలా ప్రవర్తించాలి, ఆయన ఎలా శాంతి హృదయం కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దరిదాపుల్లో కూడా ఉండని ఒక నూతన జన్మ, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన మాటలు, శిశువును పోలిన జీవితాన్ని కలిగి క్రొత్త అడుగులు, క్రొత్త జీవితం మొదలుపెట్టాలి. అది యేసు మెచ్చుకునేలాగా, యేసును ఆకర్షించులాగా, యేసు కార్యాలు జరిగేలాగా. అర్థమవుతుంది? ఆ క్రొత్త శిశువుడుగా నువ్వు జీవించాలని ఈ నూతన సంవత్సరంలో అలాంటి జీవితంతో నీ అడుగులు ముందుకు వేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆలోచన చేసావా? మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన వాటిలో మద్యపానం ఒకటి, మరి ధనాశ, వ్యభిచారము, గర్వము, కోపము, సోమరితనము, పసివానితనము, మతపిచ్చి, కులపిచ్చి, అసూయ. ఇవన్నీ కూడా విడిచిపెడితేనే 9 విషయాలను దూరపరిస్తేనే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుతావు. క్రొత్తగా జన్మించిన శిశువు వలె నవీనమైన మనస్సు, నూతనమైన మనస్సు, ఆత్మీయ స్థితిలో అంచెలంచెలు ఎదిగే స్థితిని నువ్వు పొందుకోవాలి. ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము దీవమైన వాక్యాన్ని మాకు ప్రకటించు. మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. ఎవరైతే వర్తమానాన్ని వినారో ప్రతి ఒక్కరిని ప్రభా వారి స్థితిగతులను మార్చండి. మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లలో నుంచి మమ్మల్ని మీరు బయటికి తీసుకురండి. కొత్తగా జన్మించిన శిశువును పోలిన అటు పాలను మేము స్వీకరించి అటు వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి నిర్ణయాన్ని తీసుకుని ఆయా చక్కటి మార్గంలో మేము నడచడానికి సహాయాన్ని కృపను దయచేయండి. దురాశ కానీ, అయా మరి దుష్టత్వము కానీ, కపటమైన మాటలు, వేషధారణ, అసూయను, అయా మరి దూషణ మాటలు మా హృదయంలోనికి రాకోకుండా వాటిని నిలిపివేయమని, తీసివేయమని ప్రార్థిస్తున్నాం. కొత్తగా జన్మించిన శిశువుని వలె అటు పాలను ప్రభు మేము అపేక్షించిన వారమై మరి రక్షణ విషయంలో ఎదురు చూచే నిమిత్తమే ఆ పాలను అపేక్షించు వారమై ఉండుటకు సహాయం దయచేయండి. అటు శక్తి నీ ద్వారానే మేము పొందుకున్నటకు సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించే నిర్ణయాన్ని తీసుకునే నూతన సంవత్సరంలో నూతనమైన అడుగుజాడలు, నూతనమైన అడుగులు వేయటానికి సహాయం దయచేయండి. బేతేలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయను ప్రభా మీరు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నారు. అనేకమైన వ్యూవర్స్ ప్రభా దీనికి లైవ్ వృధా కాకుండా మీరు ఆయా వారికి ప్రేరేపణ కలిగించి వర్తమానాన్ని వినటానికి కృపదాయ చేస్తున్నందుకు స్తోత్రం. మమ్మల్ని మా కుటుంబానికి చేస్తున్న పరిచయను దీవించి ఆశీర్వదించి భోగారం విషయంలో జయనారం కాలనీ విషయంలో సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తము నెరవేర్చండి. అటు వారి మధ్యలోని ప్రభావాన్ని కలిగించండి. వారి మనస్సులో మార్పు వచ్చి మమ్మల్ని ఆహ్వానించే స్థితికి అయ్యా వారు ఆలోచన చేసుకునే విధానాన్ని అనుగ్రహించండి. మేమును వెళ్ళి వారి మధ్య పరిచయం చేసే గొప్ప తరుణం మాకు దయచేయండి. నీ చిత్తం మా పట్ల జరిగించి అటు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తూ సంఘము లేదని, సహవాసం లేదని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. అలా వచ్చినట్టే వచ్చి ప్రభా అయా నీ కార్యము ముందుకు జరుగుటకు సహాయం తెచ్చి అదే రీతిగా ప్రత్యేకంగా అనారోగ్యములు ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తాను. బండి విషయంలో
తన చిత్తం ఏమై ఉన్నదో ప్రభు తన పట్ల మీ చిత్తం నెరవేర్చాలి. తనను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. విడుదల దయచి లక్ష్మణకు మారు మనసు పశ్చాత్తాపం, స్వస్థత యేసునామములో కలిగింది, కానీ మారు మనసు లేదు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, మిలన స్వరము ద్వారా కుమారుడు మాట్లాడడానికి సహాయం దయచి. నా తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, ప్రతి వారిని విడవక కాచి కాపాడండి. మంగళూరు వంశాన్ని ప్రభు నీ పరిభారముల ముందుకు వెళ్ళడానికి సహాయం కోరుకుంటుంది. ప్రతి వారిని అభిషేకించమని ప్రార్థిస్తాను. మా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రభు విడవక నీ కృపలు ఆదరించండి. నాన్నదమ్ముల అక్కచెల్లెలను, బంధుమిత్రులను, అనుకరించిన కుమారులను, కుమార్తె, అల్లులను, కోడలను, మన్మరాణులను దీవించి ఆశీర్వదించాను. మామడుదులను, మడుదులను వందాను అనుకరించిన కుమారులను, కుమార్తె, అల్లులను, కోడలను, మన్మరాలను దీవించి ఆశీర్వదించాను. దాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాను. తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుకరించిన బిడ్డలను దీవించమని ఆశీర్వదించాను. దాని డూపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయండి ప్రభా. లోపాలను సరిచేయండి ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుమార్తె సుస్థన సాత్విక జ్ఞానం అనుభవిస్తున్నాను. నీ అందున మనుషులు దాని కుమార్తె ఎదిగి పెద్దదే. రాబోయే రోజులని పరిచర్య చేసి బిడ్డగా బిడ్డను అభిషేకం పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలమైన శక్తిని బట్టి వందనాలు. ఆరోగ్య నీ సేవల బహుబలంగా వాడపట్టుకు సహాయం దయచేయండి. ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, కృషి డిప్పుల పనిచేస్తూ నా తోటి వర్కర్ని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించాడు. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, పోలీసు, అదే రీతిగా డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. సీజన్లో వచ్చి వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం అయా. మరి కరోనా లాంటి జబ్బులను బట్టి ప్రార్థిస్తున్నాం. మంచు తుఫాను అయా, మరి వర్షములు, ఎండలు భయంకరంగా, మరి యుద్ధాలు జరుగుతున్న తండ్రి నీ కృప చూపండి. ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయన, దేశ నాయకులకు తెలివి జ్ఞానం దయచేయండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి, గవర్నమెంట్ అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి యొక్క బృందాన్ని బట్టి, వారి పరిపాలన బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టావు. నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అటు ఉద్యోగంలోనూ, అటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా మా ప్రభావ పాలించే వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేస్తున్నాను. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న పిల్లలను మెండారుగా దీవించాను. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారు స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, నైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేయండి. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నైనా ఫేస్బుక్ ద్వారా ఎందరైతే మాతో పాటు కోడికలో మాతో పాటు పాలు పంపులు పొందారు, అటు బిడ్డల వారి కుటుంబాన్ని మెండారుగా దీవించి ఆశీర్వదించారు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.